సార్ రండి సార్ రండి. నమస్తే. మళ్ళీ వచ్చాడేంట్రా? సార్ మీకు అన్నీ తెలిసి ఇలా చేయడం తప్పు సార్. సైన్ చేయండి సార్. ఏంట్రా ఇది? నా నియోజకవర్గంలో క్వారీ వాళ్ళకి రాసేయడం ఏంట్రా? నాకు ఒక పైసా కమిషన్ రాకపోవడం ఏంటి? ఇది మన ముఖ్యమంత్రి గారు ఆర్డర్, లేకపోతే తెలుసుగా. అమ్ము, ఏం చేస్తాం? రండి సార్, పద. సార్ మన బోరింగ్ పంప్ ఓపెనింగ్ వచ్చేసరండి. ఓకే. కాళ్ళు పట్టుకుంటాను. ఇక్కడ బోరేయించినట్టే మా వీధిలో కూడా బోరేయించండి సారు. ఓ ఎమ్మెల్యే సారు, ఓ ఎమ్మెల్యే సారు. పోనీ, త్వరగా పోనీ. ఇంత రాక్షసులా ఉందేంట్రా? ఒక బోరింగ్ పంపేయించాలన్నా మన చేతుల్లో ఉందా? అంతా పైవాడి చేతుల్లోనే కదా ఉంది రిమోటు. హలో సార్, మీ పనితీరు బాగాలేదని మీ టికెట్ క్యాన్సిల్ అయిందంట సార్. ఇదేం కర్మరా బాబు, నా పనితీరు బాగాలేదని టికెట్ కట్ చేస్తాడా ఆ సీఎం? అవునంట సార్. నా నియోజకవర్గంలో ఏ చిన్న పని కూడా నా చేతి మీద జరగదు. అన్ని కమిషన్లు అక్కడికే వెళ్తాయి. సైలెంట్గా ఉండండి సార్. మీ మాటలు సీఎంకి చేరాయంటే మీ టికెట్ వేసినకి పోద్ది. సీఎం తను చేసిన తప్పులు మాలాంటి ఎమ్మెల్యేలు మంత్రుల మీద వేసి ఏదో ప్రజల్ని మాయ చేయాలని చూస్తున్నాడు. ఈసారి ప్రజలు అమాయకంగా ఏం లేరు. ఒక్కసారి ఛాన్స్ ఇచ్చినందుకే పతనమైపోయారు. ఆల్రెడీ ప్రజలు చంద్రబాబు కూటమిని గెలిపించాలని డిసైడ్ అయిపోయారు. నాలాంటి వాళ్ళ ఉసురు, ఈ ప్రజల ఉసురు తగిలి ఈ జగన్ని బెంగళూరు పంపించడానికి ఫిక్స్ అయిపోయారు జనం. సార్ మరేమో 175 సీట్లకి 175 సీట్లు 175 మట్టా? 1 గాని 7 గాని 5 గాని సీట్లు వస్తాయని అతనికి ముందే తెలుసు. జగన్ ఓడిపోతున్నాడు. బెంగళూరు ప్యాలెస్ కి రంగులేస్తున్నారు. కోడికత్తి డిజైన్లతో తన బెడ్రూమ్ రెడీ చేసుకుంటున్నాడు.